ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రయారిటీస్ అనేది ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి. ఎప్పుడైనా మీ ఫస్ట్ ప్రయారిటీ ప్రిపరేషనే ఉండాలి. నాట్ ఫ్రెండ్స్, నాట్ మూవీస్, రిక్రియేషన్ లేదా మీ ఫ్యామిలీయో అవన్నీ సెకండరీ వస్తాయి. సో మీరు ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫోకస్ ఇస్ ప్రిపరేషన్. మీరు డైలీ ఒక టార్గెట్ అని పెట్టుకుంటారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సో చాప్టర్స్ కానీ ఇంత సిలబస్ చదవాలి అని, అది అయిపోయిన తర్వాతనే మిగతావన్నీ నేను ఒక ఫ్రెండ్స్తో కొద్దిసేపు స్పెండ్ చేయటం కానీ, లేదా ఆ రోజు కొంచెం రిక్రియేషన్గా ఏమైనా మూవీ చూడటం కానీ, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏమన్నా ఈవెంట్స్ ఉంటే వాటికి వెళ్ళటం కానీ. సో ఎవ్రీథింగ్ కమ్స్ సెకండరీ. సో మీరు ఎప్పుడైతే ఆ ప్రిపరేషన్ ఫస్ట్ ఫోకస్ కాకుండా సెకండరీ ఫోకస్ అయిపోయిందో, న్యాచురలీ ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ ప్రిపరేషన్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్ హ్యాపెన్ విత్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్లీ మీరు ఈరోజు టార్గెట్ మీరు ఒక 6 చాప్టర్స్ ఆఫ్ ఎన్సీఆర్టీ హిస్టరీ చదువుదాము అనుకున్నారు. ఓకేనా, సడన్లీ ఎవరో ఫ్రెండ్ వస్తారు. ఫర్ ఇన్ మై కేస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అశోక్నగర్లోను ఎవరో ఫ్రెండ్ వస్తారు మీకు, వచ్చి జస్ట్ ఇక్కడ ఆర్టీసీ క్రాస్లో కలుద్దాము, నాకు చిన్న పని ఉండి వచ్చాను, రాగలవా అని ఫోన్ చేయగానే మీరు చదువుతుంది అట్లనే వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి. ఆ రోజు మొత్తం మీరు ఫ్రెండ్ వచ్చాడు కదా అని ఫ్రెండ్తో స్పెండ్ చేస్తానికి వెళ్ళారు. మీరు చదవాల్సిన 6 చాప్టర్స్లో 3 చాప్టర్సే అయినాయి. సో మీకు ఇక్కడ మీరు చదువు కంటే ఫ్రెండ్కి ప్రయారిటీ ఇచ్చి మీరు చదవాల్సిన టార్గెట్లో హాఫే ఇచ్చారు. సో ఈరోజు ఒక హాఫ్ వర్క్ పెండింగ్, రేపు కూడా మళ్ళీ ఎవరో వస్తారు, ఆ తర్వాత కూడా మళ్ళీ ఎవరో వస్తారు. ఇట్లా మీరు అనుకున్న డెడ్ లైన్స్ అన్నీ 1 వీక్, 1 మంత్, తర్వాత 3 మంత్స్ అట్లా పోస్ట్పోన్ అవుతూనే ఉంటాయి. సో చాలామంది కేసులో ఇవన్నీ ఎప్పుడు రిగ్రెట్ అవుతారంటే, ఇంకా మెయిన్స్కి కానీ ప్రిలిమ్స్కి కానీ ఒక 1 మంత్ ముందు వాళ్ళ దగ్గర రివిజన్కి టైం ఉండదు. మీరు అట్లీస్ట్ ఒక 4-5 టైమ్స్ రివిజన్ చేస్తేనే మీరు కాన్ఫిడెంట్గా ఎగ్జామ్లో వెళ్ళి అపేర్ అవ్వగలరు. సో వీళ్ళ దగ్గర ఏమవుతుంది, ఇప్పుడు వీళ్ళు వేస్ట్ చేసిన టైం మంత్స్ అండ్ మంత్స్ ఇట్లా ఫ్రెండ్స్ కోసమో లేకపోతే రిక్రియేషన్ కోసమే, సర్లే ఈరోజు ఎందుకు చదువుకుంటాం రేపు చదువుకుందాంలే అని పోస్ట్పోన్ చేస్తూ వస్తూ ఉంటారు కదా, టార్గెట్స్ అన్ని మీట్ అవ్వకుండా. అవన్నీ దే రిగ్రెట్ జస్ట్ 1 మంత్ బిఫోర్ ద ఎగ్జామ్. మనకి ఇంకొంచెం ఒక 2 వీక్స్, ఒక 10 డేస్, ఒక 15 డేస్ టైం ఉంటే బాగుండు, ఇది కూడా రివైజ్ చేసేవాడిని. అండ్ దెన్ ఎగ్జామ్ క్లియర్ అవ్వనప్పుడు దే విల్ గివ్ దిస్ ఎక్స్క్యూజ్, రివిజన్ చేస్తానికి సరిగ్గా టైం సరిపోలేదు, ఒకసారి చదవగలిగాను అందుకే క్లియర్ అవ్వలేదు. బట్ మీరు నిజంగా చూసుకుంటే మీరు రివిజన్ చేస్తానికి టైం ఎందుకు లేదండి, మీ ల్యాక్ ఆఫ్ పూర్ ప్లానింగ్, మీరు సరిగ్గా ప్రయారిటైజ్ చేయకపోవటము, ప్రిపరేషన్ని ముందు పెట్టి మిగతా వాళ్ళందరినీ తర్వాత పెట్టకపోవటమే కదా. సో అది ఎప్పుడు రియలైజ్ అవ్వరు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యూ ఆల్వేస్ పుట్ ప్రిపరేషన్ ఫస్ట్. మీరు ప్రిపరేషన్ కోసము మిగతా వాళ్ళకి నో అని చెప్పడానికి ఎప్పుడు హెసిటెంట్ అవ్వకండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హ్యాబిట్ ఆఫ్ ఆల్ పీపుల్ who are successful, which is to say no when you are occupied with your first priority. So exam clear అవ్వాలంటే ఎప్పుడు I emphasize on 3 things. ఒకటి లిమిటెడ్ సోర్సెస్ చదవటము, సెకండ్ ఈజ్ రివిజన్, థర్డ్ ఈజ్ ప్రాక్టీస్. సో ఈ మిడిల్ కీ ఎలిమెంట్ ఉంది కదా రివిజన్, అండ్ దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నో సబ్స్టిట్యూట్. మీరు ఏదైనా సబ్జెక్ట్ ఒక్కసారి చదువుకొని ఎగ్జామ్కి వెళ్తే మీరు దాన్ని రిప్రొడ్యూస్ చేయలేరు. అట్లీస్ట్ దాన్ని ఒక 4-5 టైమ్స్ చదివితేనే సబ్జెక్ట్ని మీరు అట్లీస్ట్ ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ అనేది వస్తుంది. సో దట్ మీరు ఎగ్జామ్లో వెళ్ళి క్వశ్చన్స్ అవన్నీ ఆన్సర్ చేయడం అనేది, ఎప్పుడైనా మీరు ఫస్ట్ రీడింగ్ చేసినప్పుడు మీరు ఎట్లా ఉంటుందంటే దాన్ని ఆ సబ్జెక్ట్ బేసిక్ అవేర్నెస్ కానీ అవగాహన తెచ్చుకోవడానికే ఉంటుంది. ఓకే ఏంటి ఇది, ఓకే ఈ సబ్జెక్ట్లో ఇలా ఒక మీకు బ్రీఫ్గా ఒక స్టోరీ అనేది డెవలప్ అవుతుంది. మీరు ఓవర్ మల్టిపుల్ రీడింగ్స్, ఒక 2-3 రీడింగ్స్ వచ్చినప్పుడే ఇన్డెప్త్ ఫర్దర్ డీటెయిల్స్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాగ్రఫీ చదువుతున్నారు అనుకోండి, నేను ఫస్ట్ టైం రీడింగ్ చేస్తున్నప్పుడు సింపుల్ ఒక వాల్కినో అంటే ఏంటి, ఒక మౌంటైన్ అంటే ఏంటి, లేకపోతే ఒక చిన్న ప్లాట్యూ అంటే ఏంటి, లేకపోతే ఓషన్స్లో ఏమేమి ఫోర్ బేసిక్ టెరైన్, కాంటినెంటల్ మార్జిన్ అంటే 4 టైప్స్, 4 కింద ఇంకా ఫర్దర్ డివైడ్ అయ్యి ఉంటాయి. ఒక బేసిక్ మీరు అవుట్లైన్ అనేది వస్తుంది మీకు ఫస్ట్ రీడింగ్. కాకపోతే మీరు ఫర్దర్ రీడింగ్ అప్పుడు యూ నో మోర్ ఫైనర్ డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ కాంటినెంటల్ రైజ్ అంటే ఏంటి, దాని మోర్ స్పెసిఫిక్ మైన్యూట్ డీటెయిల్స్ అబౌట్ ఓకే ఎంత డెప్త్ వరకు ఉంటుంది, ఎట్లా స్లోప్ ఉంటుంది, అక్కడ ఉన్న దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, దాన్ని కాంటినెంటల్ స్లోప్ని మీరు ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారు. సో దట్ ఫైనర్ డీటెయిల్స్, సటిలిటీస్ మీరు త్రూ మోర్ అండ్ మోర్ రివిజనే మీరు అది తెలుసుకోగలరు. సో దానికోసము ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్. అండ్ మీకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా అట్లనే ఉంటాయండి. దే వోంట్ ఆస్క్ యూ సింపుల్ క్వశ్చన్స్, మీరు ఏదో ఒక స్టోరీ ఒక రాయమని అట్లా ఉండదు. ఎస్పెషల్లీ ఫర్ ప్రిలిమ్స్ మీరు వెరీ ఫోకస్డ్గా డీటెయిల్డ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు అవి అటెంప్ట్ చేయాలి అంటే
మీకు కంపల్సరీ మీరు ఎన్ని రివిజన్స్ మీరు 4-5 టైమ్స్ ఆర్ ప్రాబ్లీ మోర్ రివిజన్స్ చేస్తేనే మీరు ఆ క్వశ్చన్స్ చేసే అంత ఎబిలిటీ మీకు వస్తుంది. మీకు కంపల్సరీ మీరు ఎన్ని రివిజన్స్ మీరు 4-5 టైమ్స్ ఆర్ ప్రాబ్లీ మోర్ రివిజన్స్ చేస్తేనే మీరు ఆ క్వశ్చన్స్ చేసే అంత ఎబిలిటీ మీకు వస్తుంది. మీకు టు గివ్ స్మాల్ ఎనాలజీ, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ తీసుకోండి. ఓకే, చిన్న డాన్స్ స్టెప్, ఓకే, వెన్ ఎవర్ వి సీ ఒక కాంప్లికేటెడ్ డాన్స్ స్టెప్ ఎవరైనా అల్లు అర్జున్ కానీ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కానీ చేసినప్పుడు అందరూ ఫుల్ విజిల్స్ చేస్తారు. కానీ మీరేమి రియలైజ్ అవ్వాలంటే ఆ స్టెప్ అంత స్మూత్గా ఒక గ్రేస్ఫుల్గా రావడానికి దాని ముందు దే పుట్టిన్ ఒక 10 టైమ్స్ ఆర్ ప్రాబ్లీ 20, కొన్ని డ్యాన్స్ స్టెప్స్కి మేబీ దే రిహార్స్ సమ్ 50-40 టైమ్స్. అన్ని టైమ్స్ రిహార్స్ చేసి ఫైనల్ టేక్ అంత స్మూత్గా గ్రేస్ఫుల్గా వస్తుంది. సో మీరు ఎన్ని రివైజ్ చేస్తే మీరు ఫైనల్ ఎగ్జామ్లో కూడా అంతే ఎఫర్ట్లెస్లీ యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్. సో ఐ గివ్ మై ఓన్ ఎగ్జాంపుల్. రివిజన్ సరిగ్గా చేయక ఫెయిల్ అయింది నా సెకండ్ అటెంప్ట్లో. నేను ఫస్ట్ అటెంప్ట్లో ఐ వెంట్ టిల్ ఇంటర్వ్యూ. సో నా ఫైనల్లీ జస్ట్ ఫ్యూ మార్క్స్ మిస్ అయిన ర్యాంక్. సెకండ్ అటెంప్ట్లో ఎట్లా అనుకున్నా అంటే ఐ ఫెల్ట్ నాది అండర్స్టాండింగ్లో ఏమైనా గ్యాప్స్ ఉన్నాయి, మేబీ నాలెడ్జ్లో డెఫిసిట్ ఉంది, నేను ఇంకెక్కువ చదవాలి అని పాలిటీలో కానీ ఎకానమీలో కానీ ఎక్కువ బుక్స్ చదువుకుంటూ వెళ్ళాను. ఓకే, బట్ ఐ మిస్డ్ అవుట్ ఆన్ వన్ సింపుల్ థింగ్, దట్ నేను ఎక్కువ రివిజన్స్ చేయకపోతే నేను ఏదైతే లిమిటెడ్ చదువుతున్నానో ఆర్ వాట్ ఎవర్ ఐఎమ్ రీడింగ్, నేను ఒకవేళ రివిజన్ చేయలేకపోతే దాన్ని నేను ఎగ్జామ్లో రీప్రొడ్యూస్ చేయలేను. దట్ ఈస్ ద సింపుల్ థింగ్ ఐ మిస్డ్. సో ఎక్కువ చదివాను కానీ ఎగ్జామినేషన్లో ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీప్రొడ్యూస్ ఎనీథింగ్. ఆన్ ద కాంట్రరీ థర్డ్ అటెంప్ట్లో నేను పాలిటిక్స్ చదివింది ఒక బుక్. ఓకే, ఒకటే బుక్ చదివాను, చిన్న మెటీరియల్, అండ్ దట్ particular thing I revised again and I practiced on answer writing. So I was more focused on, okay, నేను తక్కువ చదివినా కూడా నేను ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడిగితే దాన్ని ఎట్లా రిప్రొడ్యూస్ చేయాలి, నేను ఏమేమి రాయాలి, ఎట్లా రాయాలి. సో ఐ వాస్ మోర్ ఫోకసింగ్ ఆన్ రిటైనింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ రీడింగ్. సో ఆ చదివింది మళ్ళీ రివైజ్ చేసి డెలివర్ చేసేసరికి ఐ గాట్ రియలీ గుడ్ స్కోర్. నాకు థర్డ్ అటెంప్ట్లో ర్యాంక్ రావడం కారణం కూడా అదే. ఇట్స్ అ సింపుల్ థింగ్. ఎక్కువ చదివి మీరు రివైజ్ చేయలేకపోతే మీరు ఏమి రీప్రొడ్యూస్ చేయలేరు, మీరు ఎఫెక్టివ్లీ ఎగ్జామ్లో మీకు ఏం మార్క్స్ రావు. సో ఫోకస్ మోర్ ఆన్ రివిజన్. రివైజ్ వాట్ ఎవర్ మీరు లిమిటెడ్ చదివినా కూడా దాన్ని ఎంత రివైజ్ చేయగలిగితే అంత రివైజ్ చేయండి. అండ్ ఆఫ్టర్ రివిజన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు ప్రాక్టీస్. ప్రిలిమ్స్ కోసం అయితే ఎంసీక్యూ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి, మెయిన్స్ అయితే ఆన్సర్ రైటింగ్. సో లిమిటెడ్ రీడింగ్, రివైజ్ ఇట్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్ అండ్ ప్రాక్టీస్, కీప్ ప్రాక్టీసింగ్. సో రివిజన్ అండ్ ప్రాక్టీస్ షుడ్ బి యువర్ కీ మంత్రాస్ ఫర్ సక్సెస్. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.